చెప్పండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎస్ఐ గారు, He is dead. చనిపోయాడు. మొత్తం వెతకండి వెళ్ళి. అలాగే సార్. చూడండి, ఇది చాలా సస్పీషియస్ డెత్. ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అదే నాకు షాకింగ్గా ఉంది డిఎస్పీ గారు. నా గెస్ట్ హౌస్లో ఇలా జరగటం నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇతను మీ గెస్ట్ హౌస్కి ఎందుకు వచ్చాడు? నా మొదటి భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. అదే విషయాన్ని నాతో ఫోన్లో మాట్లాడుతూ నీ భార్య చనిపోలేదు, చంపబడింది అని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో నేనే తనని నా గెస్ట్ హౌస్కి రమ్మని పిలవటం జరిగింది. నేనొచ్చి చూసేసరికి ఇలా జరిగింది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ హత్య వెనక చాలా పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, ఈ గెస్ట్ హౌస్లోకి మీ ఇద్దరు కలిసే వచ్చారా? మీ ఎస్ఐ నాకంటే అరగంట ముందే వచ్చారు సార్. మీరు రాకముందు ఈ గెస్ట్ హౌస్లో ఎవరున్నారు? మా వాచ్మెన్ ఉన్నారు. అలాగే సార్. బావా, నన్ను గగన్ బాబు ఇంట్లోకి రానిస్తాడంటావా? నేనున్నాను కదా, చూసుకుంటానులే. బా శివా, పర్ఫెక్ట్ టైమింగ్ రా. చెప్తా నాకు. శివ, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మా అన్నయ్య దారిలోనే కనిపించాడు. అదిగో అతనే మా అన్నయ్య గగన్. ఇప్పుడు నువ్వు ఆ అన్నయ్య ఇంట్లోనే ఉంటున్నావు. ఏం చెప్పి గగన్ బాబును కన్విన్స్ చేస్తావు బావా? చెప్పి కన్విన్స్ చేయడం కష్టం శివ. ఏదైనా యాక్షన్ ప్లాన్ చేయాలి. యూనో ఐమ్ జీనియస్. ఆ మాట చెప్పే కదా మా భూమి అక్క నిన్ను బాగా వాడేసుకుంటుంది. నిజంగానే నేను జీనియస్ రా. ఇప్పుడు ప్లాన్ చేసి నేను మా అన్నయ్య ఇంట్లో పెడతాను చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది నా జీనియస్ మైండ్ అని. యా, అద్భుతమైన ఐడియా. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నయ్య వ్యాలెట్, అదే వెనక జేబులో పర్స్ ఉంటుంది కదా, అది కొట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. పెదబాబు ఇంట్లో పెడతానని చెప్పి పెదబాబుతో కొట్టిస్తావా ఏంటి? అబ్బా, నేను చెప్పినట్టు చెయ్యరా. ఆ పర్స్ కొట్టేసి నువ్వు పారిపోతూ ఉంటావు కదా, అప్పుడు నేను వచ్చి నిన్ను పట్టుకుని అన్నయ్య దగ్గరికి తీసుకొచ్చి నేను కొడతాను. అర్థమైందా? అప్పుడు నేను చెప్పమన్నట్టు నువ్వు చెప్పాలి. సరే, కాన్ఫిడెంట్ గా వెళ్ళు. నీ సంగతి నేను చూసుకుంటాను. కాన్ఫిడెంట్ గా వెళ్ళు.
అదే మా అన్నయ్య పిడిగుద్దు గుద్దాడనుకో చచ్చూరుకుంటావు. రేయ్, అసలు ఎవడ్రా నీకు దొంగతనం నేర్పించింది? ఎవడ్రా? చెప్పు చెప్పరా, చంపేస్తానేదో. చెప్పు 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 చెప్పు. నేను దొంగని కాదు సార్. మా నాన్న మా అమ్మను నన్ను చెల్లిని వదిలేశాడు సార్. అందుకే నాకు ఈ దుస్థితి వచ్చింది సార్. రేయ్, మీ నాన్న వదిలేస్తే ఊరి మీద పడి దొంగతనాలు చేస్తావా? రేయ్, నిన్ను చంపేస్తాను రా. నిన్ను బతకనివ్వకూడదు. చేస్తావా? ప్లీజ్ సార్, ఊరుకోనే, ఆగనే. ఏంట్రా చేస్తావా? అనే ఇలాంటి నువ్వు వదిలిపెట్టకూడదు. చెర్రీ ఆగు ఆగు, కొట్టదు. అవును, నీ పేరేంటి? శివ సార్. చూడు శివ, మీ నాన్న మీ అమ్మను ఎందుకు వదిలేశాడు? చెప్పరా. తను ఇంకా ఆంటీని పెళ్లి చేసుకున్నాడు సార్. ఆ ఆంటీ బాగా రిచ్.